నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పిఐసి కమిటీ పదవి కాలాన్ని పొడిగిస్తూ జీవో నంబర్ 280 ద్వారా జూన్ 23, 2025 రోజున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ మేరకు ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పిఐసి చైర్మన్ గడ్డం విలాసరెడ్డి గారు మీడియా సమావేశంలో తెలియజేశారు. కమిటీని పొడిగించిన ప్రభుత్వానికి, ఈ కమిటీ పొడిగింపుకు ఆదేశాలు ఇచ్చిన గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, నియామకానికి సహకరించిన అధికారులకు, అనధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం పొడిగించిన ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పిఐసి కమిటీలో గడ్డం విలాసరెడ్డి గారు చైర్మన్ గా ఉండగా, పిఐసి కమిటీ మెంబర్లుగా మడుపు మోహన్ గారు, ముక్క భాస్కర్ గారు, బొమ్మరాతి సాయికృష్ణ గారు, ముద్దసాని క్రాంతి గారు, రేగొండ సందీప్ గారు, శ్రీమతి మూల లక్ష్మి వెంకట రవీందర్ రెడ్డి గారు, ఏ విద్యాసాగర్ గారు, ఈ లక్ష్మణ్ రాజు గారు, ఎండి సమయుద్దీన్ గారు, మంగి రవీందర్ గారు, నాగి సతీష్ గారు, మార్క రాజు గారు పిఐసి మెంబర్లుగా ప్రకటించబడ్డారు. ఈ సందర్భంగా జూన్ 24, 2025 రోజు పిఐసి చైర్మన్ గడ్డం విలాసరెడ్డి గారు అందుబాటులో ఉన్న పలువురు పిఐసి మెంబర్లతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ కరీంనగర్ యొక్క పిఐసి మెంబర్స్ పిఐసి కమిటీ ఎక్స్టెన్షన్ అయింది నిన్నటి రోజున. జీవో ఆర్టీ నంబర్ 285 తేదీ 23/6/2000 రోజున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే, ఇంతకుముందు ఏదైతే కమిటీ ఉందో అదే కమిటీని ఏ మార్పులు చేర్పులు లేకుండా కమిటీని రెన్యువల్ చేయడం జరిగింది. ఈ కమిటీ కాలం అక్టోబర్ 14 వరకు ఉంటుంది. ఇంతకుముందు మేము మా కమిటీలో చాలా తీసుకొచ్చాం. గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేసాం. తర్వాత ఖాతాదారులకు, సభ్యులకు డివిడెండ్ కూడా ఇచ్చాం. చాలామంది డివిడెండ్ తీసుకున్నారు. ఇంకొంతమంది డివిడెండ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వచ్చి తీసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే ఇన్సూరెన్స్ కూడా ప్రతి యాక్సిడెంట్గా చనిపోతే 2 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ కూడా మా పాలకవర్గం టైంలో తీసుకున్నాం. అలాగే కొంతమంది కంప్లైంట్ పైన సభ్యత్వంలో అవకతవకలు ఉన్నాయని చెప్పి రిటర్న్గా కంప్లైంట్ చేశారు. డిసిఓ గారికి చేశారు, మాకు చేశారు. దాని మీద ఎంక్వైరీ కూడా చేసాం. 3 ఆఫీసర్లు వచ్చారు. ఎంక్వైరీ కమిటీ కూడా రిపోర్ట్ 2-3 రోజులు వస్తుంది. దాని ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే సెప్టెంబర్ లోపలనే ఎలక్షన్లు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే 2017 నుంచి వెళ్ళి ఎలక్షన్ లేదు. అప్పుడు స్టే వల్ల, కోర్టు స్టే వల్ల అయిపోయింది. కోర్టు కేసులు కూడా మొన్నటి వరకు ఉండే. చాలామంది కోర్టు కేసులు వేశారు. ఆ కోర్టు కేసులు మొన్నటితోటి కేసులన్నీ అయిపోయాయి. సెప్టెంబర్ లోపల ఎలక్షన్ పోతున్నాం. అది కూడా ఎవరైతే అసలైన సభ్యులు ఉంటారో వారికే అవకాశం ఉంటుంది. కోఆపరేటివ్ సిస్టమ్ ప్రకారం, బైలా ప్రకారం కానీ, యాక్ట్ ప్రకారం కానీ ఎవరైతే బ్యాంకు నందు లావాదేవీలు నిర్వహిస్తారో, అంటే సేవింగ్ అకౌంట్ కానీ, కరెంట్ అకౌంట్ కానీ ఉంటుందో వాళ్ళకే సభ్యత ఇవ్వడం జరుగుతుంది. కానీ గత పాలక వర్గాలు ఇష్టారీతిన ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఓటేయడానికి వస్తారు తప్పితే జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ కారు, దేనికి రారు. వాళ్ళ బ్యాంక్ కూడా ఉపయోగం లేదు. బ్యాంక్ అభివృద్ధి చెందాలంటే ప్రతి సభ్యుడు సేవింగ్ అకౌంట్ కానీ, కరెంట్ అకౌంట్ కానీ వేసి రోజుతే బ్యాంక్ తోటి అనుబంధం పెరుగుతుంది. కాబట్టి మీ ద్వారా మన సభ్యులకు తెలియజేసింది ఏంటంటే, కంపల్సరీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. త్వరలోనే మరొక సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది. పేపర్ యాడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 మంత్ లోపలనే, 1 మంత్ లోపల ఎలక్షన్ లోపల ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో చొప్పదండి, హుస్నాబాద్ బ్రాంచ్లో కూడా పెట్టాము మేము. అది కూడా త్వరలో శాంక్షన్ అవుతాయి కావచ్చు. అయితే ఆ 2 బ్రాంచ్లు ఓపెన్ చేస్తాము. అలాగే గత 20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి లోన్స్, కట్టడం లేదు, వాళ్ళు డిఫాల్టర్ లైన్లు, వాళ్లకు 1 టైం సెటిల్మెంట్ కొరకు ఆర్బీఐ వారికి రాశాము. నేను వచ్చిన తర్వాత రాశాను. ఆర్బీఐ వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలోనే 1 టైం సెటిల్మెంట్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే లోన్స్ పెండింగ్ ఉన్నారో వాళ్ళు బ్యాంక్ వచ్చి వివరాలు తెలుసుకొని కట్టినట్లయితే బాగుంటుంది. ఎందుకనంటే అటాచ్మెంట్కి రాకుండా మీ పరువు పోకుండా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు వచ్చి బ్యాంకు వచ్చి మీకు ఎంత ఉన్నది, అమౌంట్ ఎంత ఉన్నది, మీరు ఎంత కట్టగలుగుతారు, బ్యాంక్ రూల్స్ ప్రకారం మేము మీకు ఎలా సాయం చేయగలుగుతాం అనే విషయాలు మా బ్యాంక్ సిబ్బంది వాళ్ళు చూసుకుంటారు. ఈ సందర్భంగా మీకు ఏం తెలుపుతున్నా అంటే, బ్యాంక్ వచ్చి మీ లోన్లు ఎంత ఉన్నాయి మీకు నోటీసులు రాకముందే వచ్చి లోన్లు కట్టినట్లయితే బ్యాంక్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది నా బ్యాంక్ కాదు, మా అందరి బ్యాంకు, సభ్యులందరి బ్యాంకు. కాబట్టి బ్యాంక్ అభివృద్ధికి మీరు సహకరించాలని మీ ద్వారా కోరుతున్నాను. మీ కమిటీ ఏర్పడిన తర్వాత 6 నెలలు మీ కమిటీ కొనసాగింది. ఈ 6 నెలల కాలంలో మీరు చేసిన అభివృద్ధి? గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాను. 2 లక్షల ప్రమాద బీమా ఏర్పాటు చేశాను. ఎన్నో సంవత్సరాల పెండింగ్ ఉన్న డివిడెండ్ ఇచ్చాను.
ఇంకా ఇంకా మున్ముందు ఏం చేయదలుచుకున్నారు? బ్రాంచ్లు ఇప్పుడు గత 40 సంవత్సరాలుగా ఒకటే బ్రాంచ్ వేసాను, ఒకటే బ్రాంచ్ ఉంది. అదే ప్రైవేట్ బ్యాంక్స్ చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఇది 40 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళ బ్యాంకులు 40 బ్రాంచ్లు 50 బ్రాంచ్లు అయినాయి. గత పాలక వర్గాలు బ్రాంచుల మీద ఎప్పుడు కూడా శ్రద్ధ పెట్టలేదు. నా ఉద్దేశం ప్రకారం నేను కనీసం 2-3 బ్రాంచ్లన్నా ఓపెన్ చేయాలి. చొప్పదండి ఒకటి, ఉస్నాబాద్ ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను. ఆల్రెడీ ప్రపోజల్ కూడా పంపించాము. సర్వే వస్తే మా టైంలోనే ఎలక్షన్ కాకముందే బ్రాంచ్లో ఓపెన్ ప్రయత్నం చేస్తాం. ప్రతిపక్షాలు ఎలక్షన్కు పోదాం అని చెప్పి అంటున్నాయి, కాబట్టి మీరు ఎలక్షన్ పోదాం అని చెప్పి. ప్రతిపక్షాల కన్నా ముందే నేను సిద్ధంగా ఉన్నాను. నేనే చెప్తున్నాను, 8 ఇయర్స్ నుంచి ఎన్నికలు లేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో ఆ గవర్నమెంట్లో ఎన్నికలు జరగలేదు, బ్యాంకులు అభివృద్ధి చేయలేదు. నేను ఆల్రెడీ వాళ్ళు అడగకముందే డిసైడ్ చేస్తున్నాను. ఎలక్షన్ పోతున్నామని ఆల్రెడీ డీసీఓ గారు కానీ గవర్నమెంట్ కానీ రాసిచ్చాను. నేను అక్టోబర్లో ఎలక్షన్ పోతాను, ఈ ఒక్కసారి మాకు రెన్యువల్ చేయండి అని చెప్పి నేను రిటర్న్లో ఇచ్చాను. కంపల్సరీ ఎలక్షన్కి వెళ్తాం. అప్పుడు 40 కోట్లు కూడా లేదు. ఇప్పుడు 85 కోట్ల నుంచి 100 కోట్ల మధ్యలో ఉంది బ్రాంచ్. ఇంకా ముందు ఇంకా బ్రాంచ్ తీసుకొచ్చి దాదాపు 150 కోట్లు తీసుకొద్దాం అనే ఆలోచన మాకు ఉంది. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. Autumn classes, coaching and tuitions, Housing Board, Chaurasta, Karimnagar.